అవసరం ఏముంది నంబర్ 1. హ్మ్. చెరువుల పరిరక్షణ అనేది ఇంపార్టెంట్. నువ్వు హ్మ్. గ్రామాలలో చెరువులు ఎక్కడెక్కడ కబ్జాలైనా అవి ఇది చెయ్యి. మూసీ ప్రక్షాళన కంటే ముందు గ్రామాలలో ఎక్కడెక్కడ ఏ చెరువులు కబ్జాలైనయి. హ్మ్. మీరు అవి మొత్తం ఇది చెయ్యి. పూడిక లేని దగ్గర పూడికది. చెరువులనేది మళ్ళా పునరుద్ధరింపజేయి. హ్మ్. ఈరోజు పర్మిషన్‌లు లేకుండా కట్టినయి అక్రమంగా నిర్మాణాలు ఏవైతే వారికి నోటీసులు పంపు ఈరోజు. నువ్వు చిన్న చిన్నోళ్ళని టార్గెట్ చేస్తున్నావు. ఇయాల ఈయన టార్గెట్ ఏందంటే దాని పేరు మీద డబ్బులు నొక్కేయాలి. గత ప్రభుత్వం కాళేశ్వరం పేరు మీద నాకేసింది. హ్మ్. దీని మీద నేను నాకేస్తా. హ్మ్. ఇయాల దీనికోసమే పెట్టుకున్నాడు. హ్మ్. ఈరోజు ప్రక్షాళన అనేది ఈరోజు దాదాపు 100 కంపెనీ హ్మ్. యాదాద్రి జిల్లాకు పోయినావు. హ్మ్. యాదాద్రి జిల్లాల చౌటుప్పల్ల ఫార్మా కంపెనీ పో. హ్మ్. అర్థమైందా? దివీస్ కంపెనీ. హ్మ్. అవును. దాదాపు 15 ఊర్లను కబళించిందది. హ్మ్. దాని కాలుష్యం. అవును. వాళ్ళ దగ్గర ₹5,00,00,000 ఎలక్షన్ ఏమన్నా ఏది మన వరద బాధితుల సహాయార్థం అని తీసుకుంటావు. ఇక హ్మ్. వాడిని ముట్టుకుంటావా నువ్వు? హుహు. ఈరోజు అందులోకెళ్ళొచ్చే కాలుష్యాన్ని నువ్వు ఆపకుంటా, నియంత్రించకుంటా మూసీ ప్రక్షాళన అనేది ఎట్లా సాధ్యం? హ్మ్. కాబట్టి ఆయనకు అదే మూసీలో పాదయాత్ర చేస్తూ మూసీలో దిగుతుండు. మూసీ పవిత్ర జలం అంటుండు. హ్మ్. మూసీ నీళ్ళల్లనే పంపినావు. తప్పేముంది? పవిత్ర జలాల్లో. అంతే గదా! ఆయన్నే అంటుండు గదా! పేరే పెట్టుకోమని. హ్మ్. ఎవడు పెట్టుకుంటలేరో ఆయనకే పెట్టినాం మూసిరెడ్డి అని. హ్మ్. బర్త్‌డే గూడా ఆయన నీళ్ళలో ఆడున్నాడు గాబట్టి, హ్మ్. ఆయన నీళ్ళలోనే పంపాం. మరి ఆయనకి భూమి మీదకెళ్ళి పోలే గదా! పొద్దుగాల హెలికాప్టర్‌లో కుటుంబ సభ్యులతోని. హ్మ్. హెలికాప్టర్‌ల గాలిలో ఎగురుకుంటా పోయిండు. హ్మ్. ఇప్పుడు ఈ అర్థమైందా? మూసీ ప్రక్షాళన అనే విషయంలో గనుక ఎవరైనా అడ్డొస్తే వాళ్ళు ద్రోహులుగా మిగులుతారు అని జెప్పేసి అంటుండు గదా! అవును. హ్మ్. ఆయనకొచ్చే రాబడిని అడ్డుకుంటే ద్రోహులే మరి. హ్మ్. ఆయనకొచ్చే రాబడిని అడ్డుకుంటే ద్రోహులే. హ్మ్. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా. ఒకటి నేను మూసీ ప్రక్షాళన చేసే ముందు ఏ విధంగానే సూచన సలహాలిచ్చిన. ఆయనకిచ్చిన ప్లస్సు గవర్నర్ గారి త్రూ గూడా పంపిన. ఓకే. చీఫ్ మినిస్టర్‌కిచ్చిన. ఆయన కార్యాలయంలో ఇచ్చిన. హ్మ్. ఈరోజు ఫార్మా కంపెనీలు ఎక్కడెక్కడున్నయి. వాటి అందర రెడ్డీస్ ల్యాబోన్ దగ్గర 5,00,00,000 తీసుకుండు. హ్మ్. వరద బాధితులకు. అంటే ముందుకెళ్ళి 5,00,00,000 తీసుకుండు. ఓకే. తీసుకుంది ఇంట్ల. ఆయన హ్మ్. సొంతింట్ల. హ్మ్. ప్రభుత్వ బంగ్లాల గాదు. ఆయన ఇంట్ల తీసుకుండు. హ్మ్. ముందు చెక్కులు తీసుకుండు. ఎనక పెట్టెలు తీసుకోవచ్చు. ఎవరికి ఓకే. తెలుసు వాళ్ళ కంపెనీ జోలికి పోను. ఈరోజు నువ్వు నిజంగా మూసీ ప్రక్షాళన జరగాలంటే ఖచ్చితంగా ఫార్మా కంపెనీలు కాలుష్యం అనేది విడుదల చేసే అన్నిటిని మూసేయాల్సిన అవసరం ఉన్నది. హ్మ్. ఆటిని ముట్టుకోలేకుండా ఇది హైలీ ఇంపాసిబుల్. నువ్వు ఎట్లా క్లీన్ చేస్తావు చెప్పండి? హ్మ్. ఈరోజు వాళ్ళు కంపెనీలు పెట్టుకున్నోళ్ళు కాలుష్యాన్ని వాళ్ళు క్లీన్ చేసుకోవాలి. హ్మ్. ఆ వేస్ట్ ఏదైతే కంపెనీ వేస్ట్ ఉందో, పొల్యూషన్ ఉందో దాన్ని పోనీకి వాళ్ళు కంపెనీలు అవి ఏర్పాటు చేయకుండా రూపాయి ఖర్చు కాకుండా నువ్వు మూసీ నదిలో కొంటే వదిలితే ఏమన్నట్టు? ఈరోజు హ్మ్. చుట్టుపక్కల గ్రామాలలో 15 గ్రామాల నేను అక్కడికే నీళ్లు తీసుకొచ్చిన గతంల. అక్కడ నీళ్లు తీసుకొచ్చి అప్పుడున్న ముఖ్యమంత్రి కార్యాలయంకి పోయి, ప్రజాభవన్‌కి పోయి ఆయనను దాగమని చెప్పిన. హ్మ్. హ్మ్. కేసీఆర్‌ను. హ్మ్. అప్పుడు అరెస్ట్ చేసిండు నన్ను. హుహు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఈరోజు. ఈరోజు మీరు ప్రక్షాళన అనేది జరగాలంటే బేసికల్ ఇది లేకుండా బ్రదర్ స్నానం చేసినావు. నువ్వు సబ్బెట్టి స్నానం చేసుకుంటావా? 2 తల మీద 2 నీళ్లు పోసుకొనొచ్చి స్నానం చేసినా అని చెప్తావా? అది మంచిగానే చేసుకుంటే చేస్తారు. ఏంది? చేసుకోకుంటే ఏంది? హ్మ్. చేసుకుంటే ఏంది? చేసుకోకుంటే ఏంది? ఒట్టి చెప్పుకోనికే పనికొస్తదది. హ్మ్. అర్థమైందా? ఏడ కంప ఆడనే పెట్టుకొని నీవు ఇదంతే. ఓకే. కాబట్టి అది. నేను దానికోసమే. అది నువ్వు ఎట్లన్నా అనుకో. నా పద్ధతిలో నేను ముఖ్యమంత్రి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటారు. నా పద్ధతిలో నేను మూసిరెడ్డికి ఆయన మూసీ నీళ్ళలో ఉండు కాబట్టి మూసీ నీళ్ళలో కేక్ వదిలిన. తప్పేంది? హ్మ్. మరి ఈ మూసీ నది ఈ విషయం మరి గత ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేదంటావు? అండ్ గత అదే ప్రభు విధంగా అదే విధంగా అన్న ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే మీ కాంగ్రెస్ పార్టీ గత 60 ఏళ్ళు కూడా పాలించింది కదా! మరి అట్లాంటప్పుడు ఎందుకు ఇ దీని ఇ గురించి ఇ ఇప్ ఆలోచన ఇప్ రాలేదు? ఇప్ ఇప్పుడు నేను ఏ పార్టీలో ఉన్నానో మీకు తెలవదు. నేను పార్టీ సస్పెండ్ అయినా. మీరు ఒక తెలుసు నాకది నేను ఆల్రెడీ మీరు కాంగ్రెస్ నాయకుడని చెప్తా. ఇప్పుడు ఒకటి గత ఇగో బ్రదరు ఎవ్వరికి ప్రాజెక్టులు కట్టాది ప్రజల కోసం కాదు. హ్మ్. ప్రాజెక్ట్‌లకు పైసలు ఇప్పుడు చెక్ డ్రా చేసి పైసలు ఎత్తుకపోనీకి రాదు గదా! హ్మ్. ఏదన్నా ఒకటి కట్టాలె. భారీ కట్టాలె. లక్షల కోట్లు కట్టాలి. ఓకే. 1,00,00,000 అటు పోవాలి. అందులోకెళ్ళి కమిషన్ మా జేబులోకి రావాలి. హ్మ్. ఇవి కట్టేది వాటి కోసం కాదు. బ్రదర్ గత కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్ట్‌ల వల్లనే ఈరోజుంది. హ్మ్. ప్రాణహిత చేవెళ్ళ కాంగ్రెస్ తీసుకొనొచ్చింది. హ్మ్. అందులో పైసలు రావు. హ్మ్. అదే రూపాయి ఖర్చు కాకుండా తల మీదకెళ్ళి కాళ్ళ కాడికి తీసుకురావాలనేది రాజశేఖర రెడ్డి గారి హ్మ్. కార్యక్రమం. హ్మ్. తలకెళ్ళి కాళ్ళ కాడికి. హ్మ్. తలకి మీద నీళ్లు పోసి కాళ్ళ కాడికి రానీకి పైసలు ఖర్చయితాయా? హ్మ్. కావు. హ్మ్. ఫ్రీగొస్తాయి నీళ్లు. ఈడ హ్మ్. నెత్తి మీద నీళ్లు పోసినామంటే హ్మ్. కాళ్ళ కాడికి ఫ్రీగొస్తాయి. కేసీఆర్ వచ్చి లేదు లేదు
అది 30,000 కోట్లతో అయిపోయేది. లేదు లేదు నాకు 1,50,000 కోట్లతో కట్టాలి, నేను కాళ్ళకెళ్ళి తల మీద తీసుకుపోతా అని చెప్పిండు. అదే కాళేశ్వరం. ఓకే. అర్థమైందా? ఈరోజు అది తుగ్లకే, ఇవాళ ఈ నిర్మాణం తుగ్లకే. ఇవి ప్రజలను తెలంగాణను అప్పులపాలు చేయడానికి పనికొస్తుంది తప్ప ఈరోజు విద్యాలయాల విద్యాలయాల క్రమబద్ధీకరణ, విద్యాలయాల సుందరీకరణ, వైద్యాలయాల సుందరీకరణ, ఈ సుందరీకరణను వదిలేసి ఈరోజు ఆ సుందరీకరణ, మూసి సుందరీకరణ ఎవరు అడిగినరబ్బా? మూసి సుందరీకరణ అనేది అంతా ఇవి మౌలిక సదుపాయాలు వదిలేసేసి నీవు అవి కేవలం కమిషన్ల కోసం కట్టేదే. ఈరోజు అంత ఆక్రోశం ఎందుకు అనుకుంటున్నావు? అంత కసి ఎందుకు అనుకుంటున్నావు? అది కట్టాలని కేసీఆర్ కూడా 20 గ్రామాలను లాఠీ చార్జ్ కొట్టించి మరి ఖాళీ చేపించింది, 20 ఊర్లు. ఈరోజు బాజాప్తా కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చింది. నేను స్టేట్మెంట్ ఇచ్చింది నిన్నవా? గతంలో మేఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి, మేఘా కృష్ణారెడ్డి 12,000 కోట్ల GST ఎగ్గొట్టి